హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనము ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే టీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి ఆయన కోడలు ఇంటి ముందర ధర్నా చేస్తుంది. ఇంట్లోకి అనుమతి ఇవ్వండి, అంటే పెళ్ళైన 3 రోజులకే తనని పుట్టింటికి పంపించేసి ఆషాఢం అని మళ్ళీ ఏదో ఒకటి అని చెప్పి ఇంటికి పంపించేసి తర్వాత కూడా ఇంటికి రానివ్వకుండా తన ఆస్తిని తీసుకుంటున్నారు కానీ తనని మాత్రం లోపల రానివ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఆవేదన చెందుతుంది. సో ఆమె మాటల్లోనే మనం విందాం ఇప్పుడు. నా మీద ఇలాంటి చెత్త చెత్త కామెంట్స్ పెట్టడానికి ఏం రైట్ ఉంది? ఏం మాటలు మాట్లాడుతున్నాడు? ఎవరైనా పాపం అమ్మాయి అని సపోర్ట్ చేస్తుంటే రే కొజ్జా పిజ్జా అని నోటికొచ్చిన మాటలు పెడుతున్నాడండి కమెంట్స్ లో. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే మాటలేనా అండి? నువ్వు వచ్చి చూసావా? అరే నువ్వు ఒక నిమిషం అయ్యా పూర్ణ, నువ్వు ఏం చూస్తున్నావయ్యా? నువ్వు స్టూడెంట్వే కదా, నువ్వు నన్ను వచ్చి నా లైఫ్ని చూసావా? లేకపోతే మా ఇంట్లో ఉండి మీ వాళ్ళు ఏం చేశారో వాళ్ళ ఇంట్లో ఉండి చూసావా? నువ్వు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్వా? కాదు కదా. నువ్వు ఏది జరిగిందో నువ్వు చూడలేదు కదా. పంచాయతీలో అప్పుడు నువ్వు వచ్చావా? ఏం జరిగిందో? పోలీస్ స్టేషన్స్ అప్పుడు నువ్వు వచ్చావా? ఏం జరిగిందో? లేకపోతే ఆయన నన్ను డబ్బు డిమాండ్ చేసినప్పుడు నువ్వు ఉన్నావా? ₹1 అడిగానని అంటున్నావు. ఆ రోజు ₹1 అడిగిందని ఈ రోజు కూడా అదే అడుగుతాను కదా. నాకు న్యాయం చేయండి. నన్ను ఎందుకు కొట్టుకుంటున్నాను? ఏ పోలీస్ స్టేషన్స్లో డబ్బులు ఇస్తున్నప్పుడు నువ్వు ఉన్నావా? అక్కడ పోలీసు వాళ్ళందరూ నన్ను పట్టించుకోకుండా వదిలేసిపోతున్నప్పుడు నువ్వు ఉన్నావా? ఎందుకు ఒక ఆడపిల్ల కొంచెం కన్నీళ్ళు పెట్టుకొని నన్ను మోసం చేసి నన్ను ఏడుస్తే అంటే దాని అర్థం దానికి మేము కన్నీళ్ళు పెట్టుకొని నటిస్తున్నామన్నా? అంటే మా కడుపులో ఉన్న బాధ చెప్పుకుంటుంటే మేము నటిస్తున్నామన్నా? ఫేస్ చేసిన అమ్మాయికి మాత్రమే తెలుస్తుందండి. ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించి ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించి వాడి కోసం దేనికైనా తెగించి అన్ని డబ్బులు ఖర్చు పెట్టించి చేసుకొని ఇప్పుడు మమ్మీ అన్ని ఖర్చులు పెట్టి చేసుకొని ఈ రోజు నేను నాకు ఇయ్యయ్యా మమ్మీ ఇందులో వినిపిస్తుంది, నువ్వు నాకు ఇవ్వయ్యా అని చెప్పినప్పుడు నాకు ఇవ్వకుండా వీళ్ళు ఇలా చేస్తుంటే ఈయన మధ్యలో వీళ్ళు వచ్చేసి వాళ్ళ తరపు వాళ్ళు వచ్చేసి ఇన్వాల్వ్ అయిపోయి ఈమె ఒక స్లట్ చాలా యాక్ట్ చేస్తుంది, చదువుకున్నదైతే ఇలా మాట్లాడదు, లంజ నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదండి. అండ్ ఆమె లెక్చరర్, నాకు తెలుసు, నేను చాలామంది పిల్లలకి చెప్పానండి, నాకు కూడా తెలుసండి, నాకు సెన్స్ ఉంది మాట్లాడేటప్పుడు. నేను నిజంగా ఇలా ఇష్యూ చేసేదాన్ని అయ్యి ఉంటే నాకు అన్యాయం జరిగిన రోజే వచ్చి కూర్చునేదాన్ని. నా భర్తని రోడ్డు మీద వేయడం ఇష్టం లేక 1 ఇయర్ ఆగి ఇప్పుడు వచ్చానండి. ప్లీజ్ ఎవరికి తెలియకుండా చెత్త కామెంట్స్ పెట్టద్దు, ఎందుకంటే ఒక ఆడపిల్ల లైఫ్ ఖరాబ్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఎంత అన్యాయం చేసిర్రో మీరు ఎవరు చూడలేదండి. ప్లీజ్ నేను దయచేసి చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఇష్టం వచ్చిన కమెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ మీద పోలీస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి, ఒక ఆడపిల్లకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంటి మీదకి ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ బాకీలు మరి చేసావు ఇప్పుడు కట్టు అని మా మీదకి వస్తుంటే నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోలేక చావలేక బతకలేక ఈ రోజు ఇక్కడికి వచ్చానండి. నా గోల్డ్ అవి నాకు ఇవ్వమని అడగనీకి, నా గోల్డ్ కూడా వాళ్ళ గోల్డ్ అని అబద్ధాలు ఆడుతున్నారండి. మనిషిని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. మనిషి ఏడుస్తే అది నటన అవ్వదు, ఆడది నటన కోసం ఏడవదండి. హార్ట్లోకి వెళ్ళి పెయిన్ వచ్చినప్పుడు కూడా ఏడుస్తుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లీజ్ ఒక అమ్మాయిగా నాకు సపోర్ట్ చేయండి. నేను గెలవాలండి. అసలు ఆ అబ్బాయి మీ దగ్గర చాలా ఆయన మరి తాగుబోతూ అయ్యి దాచిపెట్టారు, చాలా దాచిపెట్టారు. మరి ఆయనకి సపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళందరూ వచ్చేసి నా మీద ఇట్లాంటి నిందలేయడం కరెక్ట్ కాదండి. ప్లీజ్ ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలని నమ్మొద్దు ప్లీజ్ అండి. మీ దగ్గర రాజిరెడ్డి మీ మామగారు, ఆయన మీకు ఫస్ట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు మీ పెళ్లి కోసం? అంటే వాళ్ళ మేనమామ అబ్బాయి వాళ్ళ మేనమామ మా వాళ్ళ ఏమంటారు మా ఇంటి దగ్గర ఆయన ఫ్రెండ్ అండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనకి నా మేనమామ ఫ్రెండ్ అండి. సో వాళ్ళు తీసుకొచ్చారండి సంబంధం. అండ్ ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలు కాలేదండి, రేపు మే అయితే 1 ఇయర్ అవుతుంది. జస్ట్ 1 ఇయర్కే మీరు దూరం అయిపోయారా? అవునండి. అసలు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు కలిసి ఉన్నది ఒక రోజు కూడా లేదా? మేడం మాకు ఎంత ప్రైవేట్ టైం దొరికినా ఆయన నన్ను టచ్ చేయడానికి కాదు కానీ నా దగ్గరికి రావడానికి కానీ కనీసం నా ఫేస్ చూసి నవ్వడం కూడా జరగలేదండి ఏ రోజు.
అంటే పెళ్ళికి ముందు మీతో ఎలా ఉండేవాళ్ళు? అంటే ఇప్పుడు పెళ్ళికి ముందు అంటే అండి, ఇప్పుడు మనం చాటింగ్స్ కానీ ఫోన్స్ కానీ మాట్లాడుకుంటాం కదండి పెళ్ళి కుదిరింది అన్నాక. నేనంటే చాలా ఇష్టం ఉన్నట్టు అలా చాలా మాట్లాడేవాళ్ళు మేడం. వన్స్ ఇప్పుడు మనం మీట్ అవుతాము షాపింగ్కి వాటికి వీటికి, నేను ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, నాకు పరిచయం లేదు అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. హ్యాండ్ టచ్ అయినా లేచి వెళ్ళిపోవడం ఇలా చేసేవాళ్ళు. ఏంటి కార్తిక్ గారు, ఏంటి మీ బిహేవియర్ ఏంటి ఇలా ఉంది అంటే, లేదు పావని నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు సిగ్గు, లేకపోతే పెళ్ళైనాక చూడు అని ఏదో ఒక వంక చెప్పి కవర్ చేసేవాళ్ళు మేడం. ఆహ్, మీకు పెళ్ళి కుదిరిన తర్వాత అంటే ఫస్ట్ మాటలైనప్పుడు అంటే ఎంత ఎంత కట్నం ఇవ్వాలి అనుకున్నారు? కట్నం ఎంత ఇచ్చారు? తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు పెట్టారా? నాకు మమ్మీ 2 ఎకరాల భూమి, ఒక ఇల్లు అండ్ 15 తులాలు బంగారం పెడతా అని చెప్పారు మేడం. నాకు ఫాదర్ లేరు, సిబ్లింగ్స్ కూడా లేరు. సో ఏదున్నా ఇంకా నాకే అవుతుంది తర్వాత అయినా, ఫస్ట్ అయితే ఇంత ఇస్తామని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత ఏమన్నారంటే మా హస్బెండ్ ఖర్చులు అవి నువ్వే పెట్టుకో, నాకు ఎదురుపట్టి చేసుకుంటున్నట్టు వద్దు, పెళ్ళి అయినాక నేను చూసుకుంటా అని చెప్పారు. గోల్డ్ కానీ అదంతా స్పాట్లోనే కొనాల్సి వచ్చింది. అండ్ ఎంగేజ్మెంట్కి కానీ ఇవన్నిటికీ చాలా ఖర్చు అయింది. అటు ఇటు నేను 30 lakhs దాకా అప్పులు చేశాను మేడం. చేసి అవన్నిటిని ఖర్చు పెట్టాల్సి వచ్చింది మేడం. పెట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి ఇంకొక 10 lakhs అనేసి అడిగితే మా దగ్గర లేవండి. అది కూడా ఏమంటే మీరు తీరుపుతానని అన్నారు కాబట్టి మేము ఇదైనా చేయగలిగాము, లేకపోతే ఇంత మేము మా నెత్తి మీద వేసుకునేంత మాకు శక్తి కూడా లేదు, ఇద్దరం ఆడోళ్ళమే అని చెప్పాం మేడం. చెప్పిన తర్వాత లేదు పావని నేనే ఇప్పిస్తా, నువ్వు పొలం పేపర్స్ జస్ట్ హామీగా పెట్టు, పెళ్ళి అయిన తర్వాత నేనే తీర్పిస్తా అని చెప్పారండి. సరే ఒప్పుకున్నాం దానికి. పెళ్ళిలో మాకు వచ్చినదంటే అమౌంట్ ఆయనకి మాకేం చూపించలేదు, ఆయన ఖర్చు పెట్టేసుకున్నారు. అయితే ఏమైందంటే అండి, చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి పెళ్ళి టైంలో. ఇప్పుడు అమౌంట్ అనేది మేము నేనైతే ఇప్పుడు తీర్పని బాకీలు, నువ్వైతే పొలం పేపర్లు తెచ్చిపెట్టు. నేను నమ్ముకొని 30 lakhs బయట బాకీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 15 కూడా నా మీదే పడితే నేను పొలం పేపర్స్ పెడితే ఇంత అమౌంట్ నేను ఏ నుంచి తెచ్చి కట్టాలి అనేసి మా మమ్మీ వాళ్ళు పొలం పేపర్లు పెట్టమని చెప్పేశారండి. పెళ్ళైనాక పెళ్ళిలో నాకు అలర్జీ అయ్యింది, హల్దీ అది పడలేదు, అలర్జీ అయ్యింది. చిన్నప్పుడు ఒకసారి అయ్యింది, నేను ప్రూఫ్స్ ఆయనకే ఇచ్చాను, నా దగ్గర ఉన్నది. 15 years అలా నాకు ఇప్పుడు ఏం లేదు, నాకు హెల్త్ మంచిగా ఉంది. ఆ తర్వాత 3 months ఏమైంది, నన్ను ఆషాఢం అని చెప్పేసి ఇంట్లో దింపేసి ఈ డబ్బుల కోసమే వచ్చాము, నాకు మా కోడలంటే మీద ఎలాంటి ఇది లేదు, ఎలిగేషన్స్ లేవు అని చెప్పి మనీ కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలని మా హస్బెండ్ చచ్చిపోతా అని బెదిరించడం నన్ను, లేకపోతే కారమ్మి కట్టుకుంటా ఇలా నన్ను చాలా బెదిరించడం చేసేవాళ్ళు. చేస్తుంటే నాకేం చేశారంటే, సరే మమ్మీ నా భర్త చచ్చిపోతా అంటుండు, నేను వెతికి ఏం లాభం, ఎలా సెటిల్ చేయి మమ్మీ అంటే ఇంకొక 1/2 acre రిజిస్ట్రేషన్ చేస్తానమ్మా, ఇక ఎప్పుడు పట్టినా నీకే కదా అని చెప్పేసి మమ్మీ అన్నారు. సరే అని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్స్కి కూడా వచ్చారు, అమౌంట్స్ మాట్లాడుకున్నారు, అన్నీ చేసుకున్నారు, వెళ్ళారు. మా పక్కన వాళ్ళకి అమ్మాలని చూస్తే వాళ్ళు కొననన్నారంట. అండ్ ఇంకొకటి కూడా తెలిసింది వాళ్ళకి, మా పెద్ద మనుషులు అనుకున్నారు అమ్మాయిని ఇంతవరకు టచ్ చేయలేదు, ఎందుకు వాళ్ళు అప్పుడే మన రిజిస్ట్రేషన్స్ దాకా వస్తున్నారు, సో తీసుకొని అమ్మాయిని వద్దనాలనా అని డౌట్ వచ్చి, ఇక్కడ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరు వస్తారో మనం కూడా చూద్దాం అమ్మాయిని వద్దంటే అని అనగానే అది తెలిసి ఇంకా ఇష్యూ అవుతుంది వద్దు అనేసి అది అక్కడ ఆపేసి 3rd month నుంచి ఆ అమ్మాయికి ఎలర్జీ ఉంది మాకొద్దు అని ఇష్యూ స్టార్ట్ చేశారండి. చేసినాక పెద్ద మనుషుల్లో కూర్చుంటే హాస్పిటల్కి వెళ్ళి డిసైడ్ అవ్వాలి, మీరు డిసైడ్ కావడం కాదు అని అంటే, ఇంగ్లీష్ మెడిసిన్లో ఏం చెప్పారు, ఎలాంటి ప్రాబ్లం ఉండదయ్యా వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇన్ఫ్యాక్ట్ తనకి కూడా ప్రాబ్లం ఉండదు అది, కాకపోతే ఏమన్నా తను ఎప్పుడు ఏది పడంది అయినప్పుడు ఎప్పుడు వస్తుంది ఫ్యూచర్ ఛాన్సెస్ మనం చెప్పలేము అని అన్నారు. అన్న తర్వాత నేను హోమియోపతికి చాలా మందికి నాకు తెలిసిన మందికి తగ్గింది అనేసి నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ 1 year ఒక కోర్స్ ఉంటుందమ్మా, అది వాడితే నీకు లైఫ్లో రాదు అమ్మా అని చెప్పారు. నేను ఓకే, నేను చాలామందిని చూశాను తగ్గిపోయింది, ఓకే రండి కార్తిక్ గారు వెళ్దాం మనం మాట్లాడదాం తగ్గుతుంది, మనకు తగ్గడం ఇంపార్టెంట్, ఏ వేలో అయితే మనకెందుకు అంటే నేను హోమియోపతి నమ్మను, దానికి డాక్టర్ సర్టిఫైడ్ ఉండదు అంటే మరి లైసెన్స్లు ఎలా ఇచ్చారండి వాళ్ళకి హోమియోపతి వాళ్ళకి ఇలా మాట్లాడి అంటే ఆయనకి రీజన్ కావాలి, ఆయన నాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు దానికి ఏం రీజన్ ఉంది, ఆయన ఫుల్ డ్రింక్ అడిక్ట్, రోజు 6 beers తాగి అర్ధరాత్రి 2ంటికి వస్తాడు ఇంటికి, అండ్ ఆయన ఆఖరికి సర్టిఫికెట్స్ కూడా ఫేకే, ఇలాంటివన్నీ నా దగ్గర కవర్ చేసి ఏది బయటపడుతుంది అనేసి నాది హైలైట్ చేశారో తెలియదండి. ఆయన రాకుండా బయటకి నా ఉన్న ఒక హెల్త్ ఇష్యూని హైలైట్ చేసి మాకొద్దు అంటే కౌన్సిలింగ్స్ అయిన తర్వాత వాళ్ళు వినలేదు. వినకపోతే సరే నేను
కోర్టులో వేసుకోండి నేను విన్నాను అన్నట్టుగా ర్యాష్గా మాట్లాడారు. ఏమన్నా ఉంటే పోలీసుల వాళ్ళకి మనీ ఇచ్చి మేనేజ్ చేయడం, లేదు అంటే నాకు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసని ఎవరితోనైనా ఫోన్ చేయించడం, లేదు అంటే అసలు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని నాకు వాళ్ళు తెలుసు అది ఇది అని చెప్పేసి పోలీసులని వాళ్ళని వీళ్ళని మమ్మల్ని బెదిరించడానికి ట్రై చేసేవాళ్ళు మేడం. చేస్తుంటే నేనేం చేశాను, అసలు ఏంటి నా గోల్డ్ అన్నా ఇవ్వండి, నేను కోర్టులో చూసుకుంటాను, ఏమన్నా ఉంటే మనం కలిసి ఉండేదా విడిపోయేదా, నా గోల్డ్ నా చేతికి ఇవ్వండి, నా గోల్డ్ తీసుకునే రైట్ మీకు లేదు అని అడిగితే అసలు నీకు గోల్డ్ ఏం లేదు, అది నాది, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు మాట్లాడారు మేడం. నేను ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్ళి పోలీస్ ఆయనకి ఇస్తే నేను కోర్టులో చూసుకుంటా, నువ్వు నాకు ఫోన్ చేయకు నేను రాను, ఈ వర్షన్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేము వచ్చి నా గోల్డ్ ఇవ్వండి, అసలు ముందు అబ్బాయితో మాట్లాడతాము అనేసి నాకు ఎవరు లేరని మేడం వాళ్ళని సపోర్ట్గా తెచ్చుకొని అడిగితే మేడం ఆయన లోపల కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బయటికి గంటేసి తలాలు వేసుకున్నారు మేడం. తలాలు వేసేసి నీ గోల్డ్ అయితే ఇయ్యను, నువ్వు కోర్టులో చూసుకో అన్నారు. నేను ఏమన్నాను మేడం, నేనేం తప్పు కానలే, నువ్వు నా గోల్డ్ ఇయ్యలే, నేను వద్దు నా ప్రాపర్టీ కావాలి, నేను వద్దు నా గోల్డ్ కావాలి కదా, మరి ఇప్పుడు నా వస్తువు నీ ఇంట్లో ఉండొచ్చు కదా, అయితే నేను డివోర్స్ వచ్చే వరకు నా వస్తువు నీ ఇంట్లో ఉండొచ్చుగా, అట్లనే నేను కూడా నీ ఇంట్లోనే ఉంటా, నేను కూడా డివోర్స్ వచ్చే వరకు నేను మీ అబ్బాయి వైఫ్నే కదా, నీ ఇంట్లోనే ఉంటా, ఏ రోజైతే డివోర్స్ వస్తుందో నా వస్తువు తీసుకొని నేను బయటకు వచ్చేస్తా అని చెప్పాను మేడం. మీ ప్రొఫెషన్ ఏంటి, ఆయన ప్రొఫెషన్ ఏంటి, మీ హస్బెండ్ ప్రొఫెషన్ ఏంటి? మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ మేడం, నేను వచ్చేసి లెక్చరర్గా చేస్తాను, మ్యాథ్స్ లెక్చరర్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మిర్యాలగూడ మేడం. సో మీ మధ్యవర్తి ఎవరైతే ఉంటారో, అంటే మీకు సంబంధం ఆయన ఏం మాట్లాడలేదా అంటే ఈ విషయంలో? ఇప్పుడు వాళ్ళు ఏం ఇన్వాల్వ్ అవ్వట్లేదు మేడం. అంటే మీకు ఇది ఇప్పుడు హల్దీకి ముందు లేకుండే, హల్దీ తర్వాతనే ఇదంతా స్టార్ట్ అయ్యింది. ట్రీట్మెంట్కి వెళ్తే డాక్టర్ ఏమన్నారు? ట్రీట్మెంట్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చారు, తగ్గిపోతుందని చెప్పారు. ఒక 1 వీక్లో అది తగ్గిపోయింది. ఏమన్నా అంటే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటారు, అదే పాట. ఇప్పుడు ఉంది అని కాదంట మేడం, ఫ్యూచర్లో వస్తే